మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 54ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసి భయపడిన అర్జునుడికి ఆ దివ్య రూపాన్ని అర్థం చేసుకునే ఏకైక మార్గాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భక్త్యా త్వనన్యయా శక్యోహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవిష్టుం చ పరంతప. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, ఓ అర్జున, నా ఈ విశ్వరూపాన్ని వేదాల ద్వారా, కఠిన తపస్సుల ద్వారా, దాన ధర్మాల ద్వారా ఎవరూ చూడలేరు. కాని అనన్యమైన భక్తితో, అంటే వేరే ఏ ఆలోచనలు లేకుండా కేవలం నాపైనే మనసు నిలిపిన అచంచలమైన భక్తితో మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోవడం, చూడటం మరియు చివరకు నాలో ప్రవేశించడం సాధ్యమవుతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, భగవంతుడిని చేరడానికి పాండిత్యం లేదా కఠినమైన సాధనల కన్నా స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ప్రేమే గొప్ప మార్గం. భగవంతుడు మన హృదయంలోని ప్రేమకు, మన అర్పణ భావానికి స్పందిస్తాడు. ఈ భావం భగవంతుడిని ఒక ఉన్నత శక్తిగా కాకుండా మనకు అత్యంత ఆప్తుడిగా దగ్గర చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిని, అది చిన్నదైనా పెద్దదైనా, భగవంతునికి ఒక అర్పణగా భావించాలి. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా మన విధిని ప్రేమతో, శ్రద్ధతో నిర్వర్తించాలి. కష్ట సమయాల్లో భగవంతుడిపై పూర్తి నమ్మకం ఉంచడం, రోజూ ప్రార్థన లేదా నామస్మరణ ద్వారా ఆ అనన్య భక్తిని మనం పెంపొందించుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.